తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 సంవత్సరాలుగా మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎంతమంది హీరోలు వచ్చినప్పటికీ ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గదు. ఆయనను మించిన హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది కూడా వాస్తవం. ఎందుకంటే నవరసాలను పర్ఫెక్ట్గా అప్లై చేస్తూ డాన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా యావత్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరికీ పోటీని ఇచ్చిన ఏకైక హీరో చిరంజీవి. అలాంటి చిరంజీవి ఈ ఏజ్లో కూడా సినిమాలను చేస్తూ మంచి సక్సెస్లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే చాలా మంది వాళ్ళ సినిమాల్లో చిరంజీవితో ఒక గెస్ట్ అపీరియన్స్ ఇప్పించాలని చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఎవరికైనా సరే గెస్ట్ అపీరియన్స్ ఇవ్వాలి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆ సినిమా కథ అతనికి నచ్చాలి, దాన్ని తెరకెక్కించిన విధానం కూడా అతనికి నచ్చాలి. ఇక వీటితో పాటుగా ఆ సినిమా సక్సెస్ని సాధిస్తుందా లేదా అనేది కూడా చిరంజీవి అంచనా వేసుకుంటాడు. ఆ డైరెక్టర్ తనకు ముందు ఏమైనా యూజ్ అవుతాడా, అతని డైరెక్షన్లో సినిమాలు చేస్తే తనకు సక్సెస్ వస్తుందా, ఆయన సినిమాల వల్ల తనకి ఏమైనా హెల్ప్ అవుతోందా అనే చాలా రకాల క్యాల్కులేషన్స్ కూడా చూసుకుంటారట. మొత్తానికైతే సక్సెస్ఫుల్ సినిమాల్లోనే ఆయన గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. దాంతో పాటుగా గెస్ట్ అపీరియన్స్ సన్నివేశాలు కూడా అతనికి ఎగ్జైట్ చేయాలి. ఇవన్నీ ఉంటే చిరంజీవి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ఫ్రీగా నటించడానికి ముందుకు వస్తారంటూ అతని సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన స్టైల్ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చాడు. దాంతో పాటుగా మరికొన్ని సినిమాల్లో చేసినప్పటికీ అవి అతనికి అంత గుర్తింపును అయితే తీసుకురాలేదు. స్టైల్ సినిమాలో ఆయన చేసిన పాత్రకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు కూడా మంచి పాత్ర దొరికితే గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని హింట్ ఇస్తున్నారు కొంతమంది స్టార్ హీరోలు కూడా. తమ సినిమాలో చిరంజీవి చేస్తే ఆ సినిమా మీద మంచి హైప్ వస్తుందని భావిస్తున్నారు. అలా అని ఎలాంటి పాత్ర అయినా చిరంజీవితో చేయించాలని చూస్తే ఆయన ఒప్పుకున్నా అతని అభిమానులు మాత్రం ఒప్పుకోరు. అందుకే పాత్ర బాగుంటేనే ఆయన ఒప్పుకుంటాడు.